హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్నైతే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ షాపింగ్ బ్లాగ్ అనేది ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను మీకు. ఈరోజు అయితే మండే కదండి, ఇంకా సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. పాపకైతే రూట్ కెనాల్ చేయిస్తాం ట్రీట్మెంటు, సో తను వెళ్ళలేదు. బాబు అయితే వెళ్ళిపోయాడు స్కూల్కి. ఇప్పుడే వంట అంతా కూడా ఫినిష్ అయింది. ఇంకా అలాగే బట్టలు అవి కూడా ఉతికాను అనమాట, కొన్ని ఉంటే. ఇంతకీ నిన్న ఎక్కడికి వెళ్ళాం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. సో అందుకని ఎవరైనా సరే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాము. ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఉందండి. సో నేను దాన్ని ఈ వీడియోలో అయితే మీకు ఇంక్లూడ్ చేస్తాను. అది వచ్చేసి మనకి ఎర్రగడ్డ దీని దగ్గర, మెట్రో దగ్గర రైట్ సైడ్లో ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది షాప్ అయితే. స్పందన షాప్ పేరు. మొత్తం కాంప్లెక్స్లో ఉంటుంది అనమాట. అందులోని అక్కడ లేని ఐటమ్ అంటూ లేదనమాట. మొత్తం ఆల్మోస్ట్ మనకి సిల్వరు, జర్మన్ సిల్వర్ దగ్గర నుంచి మొత్తం ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. రాగి, ఇత్తడి, ఇంకా అలాగే స్టీల్ ఐటమ్స్ అండి. మెయిన్ ఇండ్లు ఎవరైనా కొత్తగా కట్టుకున్నాము, కొత్తగా కాపురం ఎవరైనా పెడుతున్నారు అంటే వాళ్ళకి శారీ ఇవ్వడానికి కానీ, లేదు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికైనా సరే మంచి షాప్ అండి. నేనేమి దాన్ని ఏం ప్రమోట్ చేయట్లేదు, అంటే నేనేమి అమౌంట్ పరంగా ఏం తీసుకోవట్లేదు. కాకపోతే నిన్న మేము గిఫ్ట్స్ కొనడానికని వెళ్ళాం మా డాడీ దీనికోసం అని. వెళ్ళినప్పుడు నాకు ఆ షాప్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఎవరికైనా కొంతమందికి ఉపయోగపడుతుంది కదా అన్నట్లుగా ఈ వీడియో అయితే తీసాను అనమాట. అంతేగాని నేను ఓన్ అమౌంట్ పెట్టుకునే తీసుకున్నానండి అక్కడ ఐటమ్ అనేది. కానీ ఒక్కొక్క ఐటమ్ చూస్తే ఎంత అంటే చాలా బాగుంది. మీరు వీడియో అంతా కూడా చూసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా నియర్లీ మార్చికి అది పెట్టి 1 year అవుతుందంట ఆ షాప్ అనేది. కానీ మొత్తం చాలా అంటే చాలా ఐటమ్ ఉందండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహాల దగ్గర నుంచి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను కొంచెమే వీడియో అయితే తీయగలిసాను అనమాట అక్కడ. సో మీ ఎవరికైనా కూడా నచ్చుతుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయింది. మేకప్స్ ఇవన్నీ కూడా బాగా హెవీగా చేయించుకుంటుంటారు కదా. అలాగే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు రంజాన్ మంత్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నాకు చాలామంది ముస్లిమ్స్ అలాగే క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రంజాన్ అయితే చాలా బాగా జరుపుకుంటారండి, మా ఫ్రెండ్స్లో కూడాను. సో మీరందరూ కూడా బాగా జరుపుకుంటున్నారా? ఈ టైంలో చార్మినార్కి వెళ్తే మంచి కలెక్షన్ దొరుకుతుంది మనకి, బ్యాంగిల్స్ అవన్నీ కూడా. సో మేమైతే వెళ్ళడం అవ్వలేదు, చూడాలి. ఇంకా రంజాన్ నెల స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా ఫాస్టింగ్ అది ఉంటున్నారా, చేస్తున్నారా రంజాన్ జరుపుకునే వాళ్ళందరూ కూడాను. మెయిన్ హైదరాబాద్ అంతా బాగా కలకల ఆడుతున్నది రంజాన్ ఫెస్టివల్, ఇదంతా కూడా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఎక్కడ పెడితే అక్కడ హలీం అవి అన్నీ కూడా అమ్ముతున్నారు. సో హైదరాబాద్ అంటే ఫేమస్ అదే కదండి మనకి. ఇంకా వచ్చేసి మిగతాది అంటే వ్లాగ్లో చూసేయండి నాతో పాటు. మీరు కూడా వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి, నచ్చుతున్నాయా? అసలు లైవ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ మధ్య థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా బాగా వచ్చింది, దానివల్ల లైవ్ కూడా రాలేకపోతున్నాను అనమాట. కాఫ్ అయితే బాగా ఉంది. ఈ కాఫ్ గురించి అయితే నేను మీకు ఒక మంచి రెమెడీ అయితే షేర్ చేసుకుంటానండి ఈ వీడియోలోనే. అంటే అది మామూలుగా చూపిస్తాను. నేను ఆల్రెడీ యూస్ చేశాను, నాకు బాగా పనిచేసింది. నాకు కూడా అది మా ఫ్రెండ్ చెప్పడం వల్ల నేను యూస్ చేశాను అనమాట. సో నాకు ఉపయోగపడింది కదా, మీ అందరికీ కూడా ఈ టైంలో ఉపయోగపడుతుంది. అది చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరికైనా పట్టచ్చండి ఆ రెమెడీ. సో అందుకని మీ అందరికీ కూడా చూపిద్దాం కదా అన్నట్లుగా తీసాను అనమాట వీడియో అనేది.
అయితే ఒక రెమెడీ అయితే చెప్తానని చెప్పాను కదండి. ఇందులో ఏంటంటే జీలకర్ర, వాము, అలాగే దాల్చిన చెక్క, ధనియాలు, లవంగాలు, ఇంకా మిరియాలు అలాగే వేసేసుకుని దీన్ని ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలన్నమాట. సోక్ చేసేసుకుని మార్నింగ్ దీన్ని నీటిలో వేసి బాగా మరిగించాలి. మరిగిస్తున్నప్పుడే తులసాకు అలాగే మరిగించేసిన తర్వాత వడకొట్టేసి ఆ కషాయంలో కొంచెం హనీ అయితే కలిపేసి పిల్లలకి మనం తాగినా సరే ఇలాగా మార్నింగ్ ఈవినింగ్ చేస్తే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. పొడి దగ్గైనా ఏదైనా సరే కఫం పట్టున్న పిల్లలకి బాగా పనిచేస్తుంది అనమాట ఇదైతే రెమెడీ. సో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఉపయోగపడితే కనుక యూజ్ చేసి చెప్పండి. నేనైతే యూజ్ చేస్తున్నాను, బాగానే పనిచేసింది నాకైతేను. ఓకే అండి. ఈ వంకాయ కారం పెట్టి కూర అయితే చేశాను అనమాట. అలాగే రసం అయితే పెట్టాను, ఇంకా రైస్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, చూసారు కదా. మిషన్లో బట్టలు కూడా రన్ అవుతున్నాయి అనమాట. ఆల్రెడీ కొన్ని బట్టలు అయితే తీసి ఇక్కడ పెట్టాను నేను ఆరేసినవి. ఇవన్నీ కూడా ఫోల్డ్ అయితే చెయ్యాలి. ఓకే, ఆ షాప్ గురించి అయితే వీడియోలో మొత్తం మీరు చూసేయండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను నేను. సరే కదా, షాపింగ్ వ్లాగ్ అలాగే ఒక దగ్గు దీనికైతే ఒక హోమ్ రెమెడీ అయితే చెప్పాను కదా. మీ అందరికీ కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే ఆ షాప్ డీటెయిల్స్ కూడా చెప్పాను కదా, మీకు నచ్చినట్లయితే అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయండి, బాగున్నాయి. మనకి ఎక్కువ బల్క్గా తీసుకుంటే పర్సంటేజ్ కూడా తక్కువకి ఇస్తున్నారు అనమాట. సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.